కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు, నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు ఇక్కడ. నేను ఒక విన్నపం, తెలంగాణ ప్రజల గౌరవం అని. కాకతీయులు పరిపాలించిన వరంగల్ మహానగరం నుండి అది యావత్తు దక్షిణ భారతదేశాన్ని దాదాపు పరిపాలించారు. కుతుబ్ షా తర్వాత నైజాం సర్కార్ కూడా ఇప్పుడున్నటువంటి కర్ణాటక, ఇప్పుడున్నటువంటి మహారాష్ట్రను కూడా పరిపాలించారు. సరే, వాళ్ళ రాజరిక వ్యవస్థ వ్యతిరేకంగా కూడా మన తెలంగాణ ప్రజలే సాయుధ పోరాటం చేశారు. చాకల ఐలమ్మ పేరు ఈరోజు మీరు గుర్తు చేసిండ్రు. ఎవరు వ్యతిరేకంగా కొట్లాడింది? ఆవిడ విష్ణు రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా కొట్లాడింది, ఫ్యూడలిజం వ్యతిరేకంగా కొట్లాడింది. కాబట్టి అవి తెలంగాణ ప్రజలే డీథ్రోన్ చేశారు. బండెనక బండి కడతా, 16 బండి కడతా, నైజాం సర్కార్ అని చెప్పి ఆ రోజు కళాకారులు పాటలు పాడినరు, పాటలు రాసిండ్రు. గదరన్న దాని బ్రహ్మాండంగా మా భూమి సినిమా లోపట గొప్పగా చిత్రీకరించారు నరసింహారావు గారు, వారి నిర్మాతగా. సో దిస్ ఈజ్ ఆల్ కల్చర్, తెలంగాణ కల్చర్ హెరిటేజ్ ఇది. కాబట్టి దయచేసి మన సింబల్లో, ఎంబలంలో ఉన్నటువంటి వరంగల్ కాకతీయుల తోరణము, చార్మినార్ను తొలగించద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ తల్లి గురించి కూడా మీరు కొన్ని వ్యాఖ్యానాలు చేశారు. భారత మాత, నువ్వు కూడా డాక్టర్ మన అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ సభకి మరి ఆ రోజు ఉన్నటువంటి చైర్మన్గా ఉన్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు, మన తొలి రాష్ట్రపతి గారు 1936లో భారత మాతను చిత్రీకరించారు. మరి అక్కడ కూడా షుగర్ కేను ఇవన్నీ అవపడతాయి, అంటే ఆభరణాలు అవపడతాయి. మన లక్ష్మీదేవతను చూస్తాం, లక్ష్మీదేవతకి అవన్నీ ఆభరణాలు ఉంటాయి. పార్వతిని చూపిస్తే అంటే ఇట్స్ ఓన్లీ విజువలైజేషన్. అంటే చాలా గొప్పగా ఉండాలి, గర్వంగా ఉండాలి, ఒక సక్సెస్ స్టోరీ గురించి చెప్పాలి నెక్స్ట్ జనరేషన్కి అని చెప్పి చిత్రీకరించింది. మీకు కేవలము కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఇవన్నీ జరిగినాయి కాబట్టి అవన్నీ మార్పు చేయాలనేటువంటి ఒక ఐడియాతోనే మీరు ముందుకెళ్తున్నారు. రేవంత్ రెడ్డి గారు అది మంచిది కాదు, మంచిది కాదు. అది మార్పు అంటే పేర్లు మార్పడం కాదు, లేదా గత ప్రభుత్వం చేసిన వాటిని తీసేయడం కాదు. మీరు ఏం చేయబోతున్నారు? ఇలా మీరు 2 లక్షల ఉద్యోగాలను ఐడెంటిఫై చేయండి. నిన్న మీరు మరి బోని పెట్టిర్రు, 60 ఉద్యోగాలతో 2 లక్షలు అన్నారు, 60తో బోని పెట్టిరు. మీరు మొన్న నర్సుల ఉద్యోగాలు, వచ్చే 15,000 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చే 2-3 మాసాల్లో 40,000 నింపబోతున్నారు. అవి మీ ప్రభుత్వం చేసిన పెట్టిన పరీక్షలు కావు, లేదా మీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఐడెంటిఫై చేసిన ఉద్యోగాలు కావు అవి. మొన్న మీరు 7,000 మన ఎల్బీ స్టేడియంలో ఇచ్చిండ్రు, అవి గత ప్రభుత్వం నియామకాలు. రేపు 15,000 పోలీస్ కానిస్టేబుల్ కూడా 15,000 అంటున్నారు, అవి కూడా గత ప్రభుత్వ నియామకాలే. మీరే ఐడెంటిఫై చేయండి, అది మార్పు. 2 లక్షల ఉద్యోగాలు ఐడెంటిఫై చేసి ఇవ్వండి, అది మార్పు. లేకపోతే మంచి ఆలోచనలు చేసి తెలంగాణ ప్రజలు గర్వపడే విధంగా మీరు ఆలోచన చేయండి, అది మార్పు. కానీ ఈ ఎంబులెన్స్ సింబల్స్ను పేర్లు మార్చితే ప్రజలు మార్పుగా భావించరు రేవంత్ రెడ్డి గారు.